పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ పవర్తో దూసుకుపోతున్నాడు. మొన్నటి వరకు సినిమాలు, నిన్నటి వరకు రాజకీయాలు. ఇక నుంచి డిప్యూటీ సీఎంగా సరికొత్త పవన్ని చూడబోతున్నాం. రాజకీయాల్లోకి రాకముందు పవనిజంతో ప్రజలకు దగ్గరై నేడు డిప్యూటీ సీఎంగా జనసేనాని జన సమస్యలు తీర్చేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వారి బాధలకు పరిష్కారం చూపిస్తున్నారు. సినిమాలే జీవితం కాదు, ప్రజల జీవన విధానమును ఉన్నత స్థాయిలో ఉంచడమే తన ప్రథమ కర్తవ్యం అని సుఖ సంతోషాలతో కూడిన రీల్ ప్రపంచాన్ని వదిలి కష్టాలు, నష్టాలు, విమర్శలతో కూడిన రియల్ ప్రపంచంలోకి జనసేనాని అవతరించి 10 సంవత్సరాలు అనేక సమస్యలపై పోరాడి నేడు సమస్యలు తీర్చగలిగే స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్. డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకున్న పవర్ స్టార్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందేనా? ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉంటూ నటించడం రాజ్యాంగ విరుద్ధమా? ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు అతి క్లిష్టమైన సమయమా అంటే లేదనే చెప్పాలి. అలనాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో నటించి రాజ్యాంగ విరుద్ధం కాదు, వ్యక్తి తన జీవితంలో తనకు నచ్చిన వృత్తిని చేసుకోవచ్చు అనే విషయాన్ని చాటి చెప్పారు. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సినిమాలో నటించే సందర్భాలు ఉన్నాయి. అయితే దీని విషయమై రాజ్యాంగంలో ఎటువంటి నిబంధనలు లేవు. కానీ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా రోజంతా అధికారులతో సమావేశాలు, రాష్ట్ర ప్రగతిపై సమీక్షలతోనే సమయం సరిపోతుంది. మరి సినిమాలో నటించే సమయం ఎక్కడ ఉంటుంది? మరి పవర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.